కర్కాటక రాశి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ జగన్మాత అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీతో పంచుకోబోయే విషయం ఒక సాధారణమైన జ్యోతిష్య విశ్లేషణ మాత్రమే కాదు. మీ దైనందిన జీవితంలో మీరు అనుభవిస్తున్న కానీ ఎవరికీ చెప్పుకోలేకపోతున్న ఒక అదృశ్య పోరాటానికి సంబంధించిన అతి పెద్ద రహస్యం. దయచేసి నేను చెప్పే ప్రతి మాటను మీ జీవితంతో బేరీజు వేసుకుని చూడండి. మీకే ఒక స్పష్టత వస్తుంది. చాలామంది కర్కాటక రాశివారు గత కొద్ది నెలలుగా, ముఖ్యంగా గత కొన్ని వారాలుగా ఒక విచిత్రమైన, వర్ణించలేని అనుభూతిని ఎదుర్కొంటున్నారు. మీ ఇంట్లో ఎప్పుడూ ఉండే ఆ పాత ప్రశాంతత ఇప్పుడు ఎందుకు లోపించింది? మీరు ఎంతో కష్టపడి ఒక పనిని 99% పూర్తి చేస్తారు. ఎంతో ఆశగా ఆ పని పూర్తవుతుందని ఎదురుచూస్తారు. కానీ ఆఖరి 1%లో, సరిగ్గా చేతికి అందే చివరి నిమిషంలో అది ఎందుకు ఆగిపోతోంది? కష్టపడి రాత్రింబవళ్లు చెమటోర్చి పనిచేసి సంపాదిస్తున్న డబ్బు చేతిలో ఎందుకు నిలవడం లేదు? అవసరం లేని ఖర్చులు, ఊహించని సమస్యలు ఎందుకు మీద పడుతున్నాయి? ఎవరితోనూ, ముఖ్యంగా మీకు బాగా తెలిసిన వారితో సరదాగా మాట్లాడిన తర్వాత అకస్మాత్తుగా మీ మనసు ఎందుకు బరువుగా మారిపోతోంది? రాత్రిళ్ళు పడకపైకి చేరిన తర్వాత కంటికి నిద్ర ఎందుకు కరువవుతుంది? కొందరికైతే ఎలాంటి కంటికి కనిపించే కారణం లేకుండానే గుండెల్లో ఏదో తెలియని భయం, ఆందోళన ఎందుకు కలుగుతోంది? ఇవన్నీ వింటుంటే అవును, నా జీవితంలో కూడా అచ్చం ఇలాగే జరుగుతోంది కదా అని మీకు అనిపిస్తోంది కదూ? ఇవన్నీ కేవలం యాదృచ్ఛికంగా జరుగుతున్న సంఘటనలు కావని జ్యోతిష్య శాస్త్రం, ప్రస్తుత గ్రహస్థితులు స్పష్టంగా చెబుతున్నాయి. మీ ఎదుగుదలపై, మీ సంతోషంపై, మీ కుటుంబంపై ఎవరో తీవ్రమైన దుష్టదృష్టి అంటే నరదిష్టి, నరఘోష పెట్టారని చెప్పడానికి ఇవి అత్యంత స్పష్టమైన, ప్రత్యక్షమైన సంకేతాలు. ఇందులో అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే, మీపై దుష్టదృష్టి పెట్టిన వ్యక్తి మీ ఇంటి గుమ్మం దాటి ప్రతిరోజూ వస్తుండొచ్చు. అవును, మీరు విన్నది నిజమే. ఆ నెగటివ్ ఎనర్జీ పంపుతున్న వ్యక్తులు, మీ పతనాన్ని కోరుకుంటున్న వ్యక్తులు ఎక్కడో దూరంగా ఉన్నవాళ్ళు కాదు. వాళ్ళు మీ ఇంట్లోకి నిత్యం వచ్చి వెళ్లేవాళ్ళు కావచ్చు. మీతో కూర్చుని కాఫీ, టీలు తాగుతూ నవ్వుతూ మాట్లాడేవాళ్ళు కావచ్చు. మీ దగ్గరి తిరుగుతూ మీ కష్టసుఖాలను అడిగి తెలుసుకునే మీ బంధువులు లేదా స్నేహితులు కావచ్చు. ఈరోజు ఆ దుష్టశక్తుల సంకేతాలన్నీ, వారి ప్రవర్తన ఎలా ఉంటుందో ఒక్కొక్కటిగా పూసగుచ్చినట్లు చెబుతాను. అంతేకాదు, ఈ వీడియో చివర్లో వారి పేర్ల మొదటి అక్షరాలు కూడా శాస్త్రం ఆధారంగా తెలియచేస్తాను. కాబట్టి మీ జీవితాన్ని రక్షించుకోవడానికి ఈ వీడియోను ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. అసలు విషయానికి వెళ్లే ముందు నాదొక చిన్న కోరిక. మీరు ఇలాంటి లోతైన ఆధ్యాత్మిక, జ్యోతిష్య రహస్య విషయాలు ఇష్టపడేవారైతే వెంటనే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ మీలాంటి ఎంతోమంది కర్కాటక రాశి వారికి ఈ వీడియో చేరేలా చేస్తుంది. మీ రాశి కర్కాటక రాశి అయితే, లేదా మీ కుటుంబంలో ఎవరిదైనా కర్కాటక రాశి అయితే కామెంట్ బాక్స్లో భక్తి శ్రద్ధలతో ఓం నమఃశివాయ లేదా జై శ్రీరామ్ అని టైప్ చేయండి. భగవంతుని నామస్మరణతో ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం తథ్యం. ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ఆన్ చేయండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగలిగే, మీకు మార్గనిర్దేశం చేయగలిగే ఇలాంటి ముఖ్యమైన, అత్యంత విలువైన వీడియోలు ప్రతిరోజు మీ ముందుకు తీసుకొస్తుంటాం. ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, మీకు శ్రేయోభిలాషులు అనిపించే వారికి కూడా వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ముందుగా కర్కాటక రాశి వారి వ్యక్తిత్వం గురించి, వారి మనస్తత్వం గురించి మనం లోతుగా మాట్లాడుకోవాలి. జ్యోతిష్య శాస్త్రంలో కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనస్సుకు కారకుడు, ఆలోచనలకు ప్రతిరూపం. అలాగే ఇది జలతత్వానికి చెందిన రాశి. నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో మీ మనస్సు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటుంది. ఈ 2 కారణాల వల్ల కర్కాటక రాశివారు చాలా మృదువైన మనస్సు కలిగి ఉంటారు. అత్యంత భావోద్వేగభరితమైన వ్యక్తులు. ఇతరుల కష్టాన్ని మీ కళ్ళారా చూడలేరు. ఎవరికైనా కష్టం వస్తే తమ సొంత కష్టంలా భావించి మీ దగ్గర ఉన్నది లేకపోయినా వారికి సహాయం చేయాలని ఉవ్విళ్ళూరుతారు. మనసులో ఎలాంటి కల్మషం ఉంచుకోరు. లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి తీయగా మాట్లాడటం వీరికి అస్సలు చేత కాదు. మనసులో ఏముంటే అదే ముఖం మీద స్వచ్ఛంగా బయటకు చెబుతారు. కానీ సమాజం అంతా మీలాగే స్వచ్ఛంగా ఉండదు కదా.
మీరు ఎంత మంచిగా ఉంటే ఈ కాలంలో అంతమంది మిమ్మల్ని ఉపయోగించుకోవాలని చూస్తారు. అవును, ఇది 100% నిజం. మీ ఈ మంచితనాన్ని, మీ అమాయకత్వాన్ని తమ స్వార్థం కోసం ఉపయోగించుకుని చాలామంది మీకు దగ్గరవుతారు. వాళ్లకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని వాడుకుంటారు. కానీ అందరూ మీ పట్ల మనస్ఫూర్తిగా కృతజ్ఞతతో ఉండరు. కొందరు మీ కష్టపడే తత్వాన్ని, మీ నిజాయితీని, తద్వారా మీరు సావిస్తున్న ఎదుగుదలను చూసి లోపల అగ్నిపర్వతల్లా మండిపోతుంటారు. వాళ్ళు బయట మీతో తీయగా నవ్వుతూ మాట్లాడతారు. కానీ వారి అంతరంగంలో మాత్రం మీకు ఏదైనా అపజయం రావాలని, మీరు కింద పడిపోవాలని బలంగా కోరుకుంటుంటారు. మీరు పడిన కష్టం వాళ్ళు చూడరు. కానీ మీరు సాధించిన ఫలితం మాత్రం వాళ్లకు నిద్ర పట్టనివ్వదు. మీరు ఎదిగే కొద్దీ వాళ్ళ కళ్లల్లో అసూయ పెరుగుతుంది. ఇటీవల కాలంలో మీ జాతకంలో చంద్రుడు, రాహువు మరియు కేతువుల ప్రభావం గోచార రీత్యా గ్రహాల సంచారం అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ దుష్టి దృష్టి, ఈ నరఘోష మీ మీద చాలా వేగంగా, తీవ్రంగా పనిచేస్తోంది. చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు లేదా పాప గ్రహాల దృష్టి చంద్రుడిపై పడినప్పుడు ఇతరుల నెగటివ్ ఎనర్జీ చాలా సులభంగా మీ ఆరాలోకి, మీ ఇంటి వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. మీరు ఈ మధ్యకాలంలో గమనించారా? మీ ఇంట్లో ఏదైనా ఒక మంచి పని, అంటే ఒక చిన్న పూజ కావచ్చు, లేదా ఒక కొత్త వస్తువు కొనడం కావచ్చు, పిల్లల చదువుల గురించి నిర్ణయం కావచ్చు చెయ్యబోతే ఒక్కసారిగా ఊహించని అడ్డంకులు వస్తున్నాయా? మీరు ఎంతో ఉత్సాహంగా ఒక కొత్త పని లేదా వ్యాపారం మొదలు పెడితే ఎవరో ఒకరు కావాలనే వచ్చి నెగిటివ్ మాటలు చెబుతున్నారా? ఈ సమయంలో ఇది అవసరమా? ఇది నీ వల్ల కాదు, చాలామంది ఇందులో నష్టపోయారు, ఇంత త్వరగా నువ్వెలా సక్సెస్ అవుతావనుకుంటున్నావు అని మీ ధైర్యాన్ని, మీ స్థైర్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారా? అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు కేవలం సాధారణంగా మాట్లాడడం లేదు. వాళ్ళ మాటల వెనుక ఒక విషం దాగి ఉంది. మీ ఆత్మవిశ్వాసాన్ని బలహీనపరచడానికి, మీ మనసులో సందేహం అనే బీజాన్ని నాటడానికి వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే ప్రయత్నిస్తున్నారు. కర్కాటక రాశివారు ఒకసారి మానసికంగా కుంగిపోతే వారు తిరిగి కూలుకోవడానికి చాలా సమయం పడుతుందని వాళ్లకు తెలుసు. అందుకే సరిగ్గా మీ మానసిక స్థైర్యంపైనే వారు దాడి చేస్తున్నారు. ఇంకో అత్యంత ముఖ్యమైన విషయం, ఇటీవల మీరు ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఎక్కువగా ఎదుర్కొంటున్నారా? ఎలాంటి బలమైన కారణం లేకుండానే భార్యాభర్తల మధ్య లేదా కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైన మాట పట్టింపులు వస్తున్నాయా? నిన్నటి వరకు ఎంతో అన్యోన్యంగా అర్థం చేసుకుని ఉన్న దంపతుల మధ్య అకస్మాత్తుగా అపార్థాలు చోటు చేసుకుంటున్నాయా? పిల్లలు ఒక్కసారిగా మాట వినకపోవడం, మొండిగా ప్రవర్తించడం, చదువుపై ఆసక్తి చూపకపోవడం గమనించారా? ఇంట్లో తరచుగా గాజు గ్లాసులు, ప్లేట్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు పదే పదే పగలడం, పాడవడం జరుగుతోందా? దేవుడి గదిలో పూజ చేస్తున్నప్పుడు ఏకాగ్రత కుదరకపోవడం, దేవుడి ఫోటోలు కింద పడటం లేదా భక్తితో వెలిగించిన దీపం అకస్మాత్తుగా కొండెక్కడం, పాలు పొంగిపోవడం, వండిన ఆహారం త్వరగా పాడైపోవడం లాంటివి జరుగుతున్నాయా? ఇవన్నీ కూడా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేదా దుష్టదృష్టి ప్రభావం తీవ్ర స్థాయిలో పెరిగిందనే సంకేతాలని మన ప్రాచీన జ్యోతిష్య పండితులు, వాస్తు నిపుణులు స్పష్టంగా చెబుతారు. ముఖ్యంగా కర్కాటక రాశివారి గృహాలలో ఈ మధ్య ఈ నెగిటివ్ ప్రభావం చాలా ఎక్కువగా, ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. మీరెప్పుడైనా సూక్ష్మంగా గమనించారా? కొందరు వ్యక్తులు మీ ఇంటికి వచ్చిన తర్వాత అంతవరకు ప్రశాంతంగా ఉన్న ఇంటి వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. ఇంట్లో ఏదో తెలియని గందరగోళం మొదలవుతుంది. వాళ్ళు గంట లేదా 2 గంటలు కూర్చొని వెళ్ళిపోయిన తర్వాత కూడా మీ మనసుపై, మీ ఇంటి వాతావరణంపై ఒక విచిత్రమైన భారంగా, ఊపిరాడనట్లుగా, ఎవరైనా మీ గొంతు నులుముతున్నట్లుగా అనిపిస్తుంది. వాళ్ళు వచ్చినప్పుడు చేసే పనులు చాలా విచిత్రంగా ఉంటాయి. వాళ్ళు మీ ఇంటికి వస్తే మీ ప్రతి విషయాన్ని, మీ ప్రతి రహస్యాన్ని తెలుసుకోవాలని ఆరాటపడతారు. మీరిప్పుడు నెలకు ఎంత సంపాదిస్తున్నారు, మీకు ఎక్కడెక్కడ ఆస్తులున్నాయి, ఎవరి దగ్గర ఎంత బంగారం ఉంది, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎంత జీతం వస్తోంది, ఇలా ప్రతి విషయాన్ని పదే పదే ప్రశ్నిస్తూ ఆరా తీస్తుంటారు. అలా వారు తెలుసుకున్న ఆ మరుసటి రోజు నుంచే మీ ఇంట్లో సమస్యలు మొదలవుతాయి. మీ పనులు ఒక్కొక్కటిగా ఆగిపోతుంటాయి. ఆదాయం తగ్గుతుంది. ఇది కేవలం యాదృచ్ఛికమని మీరు అనుకుంటే పొరపాటే. అది వారి కంటి చూపులోని దోషం. మన పెద్దలు ఊరికే అనలేదు, నరుడి కంటి దృష్టికి నల్ల రాయి అయినా ముక్కలై పగిలిపోతుంది అని. ఆ కఠినమైన రాతి కంటే మీ మనసు, మీ జీవితం ఎంతో సున్నితమైనవి కదా. ఇంకా కొందరుంటారు,
వీరు మరింత ప్రమాదకరమైన వ్యక్తులు. వీరు మీ ముందే మిమ్మల్ని ఆకాశానికెత్తేలా పొగుడుతారు. అబ్బా, మీ అదృష్టం చాలా బావుందండి, మీరు ఏ పని చేసినా సక్సెస్ అవుతున్నారు, మీకు పట్టిందల్లా బంగారమే, మీ ఇల్లు ఎంత బావుందో, మీ పిల్లలు ఎంత ప్రయోజకులో అని మీ ముఖం మీదే అంటారు. కానీ వారి కళ్ళలో సూటిగా చూడండి. అదే మాటల్లో ఎంతటి అసూయ, ఎంతటి ఈర్ష్య దాని ఉంటుందో మీకు అర్థమవుతుంది. అలాంటి వాళ్ళ చూపే అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే వారు బయటకు శత్రువుల్లా కత్తులు పట్టుకుని ద్వేషం వెళ్ళకక్కుతూ కనిపించరు. వారు స్నేహితుల్లా, ఆత్మీయుల్లా, మీ శ్రేయోభిలాషుల్లా మీ పక్కనే ఉంటారు. కానీ వారి మనసులో ఉన్న నెగిటివ్ ఆలోచనలు, ఆ అసూయ, ఆ కడుపు మంట మీపై తీవ్రమైన అదృశ్య బాణాల్లా పనిచేసి ప్రభావం చూపిస్తాయి. వీరిని గుర్తించడం చాలా కష్టం, కానీ వీరి ప్రభావం మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. కర్కాటక రాశి వారిలో చాలామంది ఇటీవల ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. దీర్ఘకాలికంగా ఒళ్ళు నొప్పులు, జ్వరం అని డాక్టర్లకు చూపించినా, ఎన్ని రకాల బ్లడ్ టెస్టులు, ఎంఆర్ఐ స్కానింగ్లు చేసినా రిపోర్టుల్లో పెద్ద సమస్య ఏమీ కనిపించదు. అంతా నార్మల్ అనే వస్తుంది. కానీ మీకు మాత్రం శారీరక అలసట తగ్గదు. ఉదయం నిద్ర లేవగానే ఏదో కొండెక్కినట్లుగా అలసిపోతారు. విపరీతమైన తలనొప్పి, మెడ నొప్పులు, చిన్న పని చేసినా విపరీతమైన ఒత్తిడి, ఛాతిలో ఏదో తెలియని భయం, గుండె దడదడలాడటం, చేసే పనిపై ఏకాగ్రత, ఆసక్తి పూర్తిగా లోపించడం, ఇవన్నీ కూడా దుష్టదృష్టి ప్రభావంగానే పరిగణిస్తారు జ్యోతిష్య నిపుణులు. మీ మీద ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీ మీ శారీరక శక్తిని పీల్చేస్తోంది. ముఖ్యంగా రాత్రి 12 గంటల తరువాత నిద్రలో ఉలిక్కిపడి లేవడం, ఎవరైనా వెంట పడుతున్నట్లు, ఏదైనా భయంకరమైన ఆకారం మీదకు వస్తున్నట్లు, లేదా పైనుంచి కింద పడిపోతున్నట్లు ఎక్కువగా భయంకరమైన కలలు వస్తే మీపై నెగిటివ్ ఎనర్జీ ప్రభావం చాలా తీవ్రంగా ఉందని అర్థం చేసుకుని మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇప్పుడు ఒక అత్యంత ముఖ్యమైన వాస్తవాన్ని చెబుతాను. కొంచెం కఠినంగా ఉన్నా, చేదుగా ఉన్నా జీర్ణించుకోండి. మీ ఇంట్లో లేదా మీ బంధుగణంలో, మీ స్నేహితుల బృందంలో ఎవరో ఒకరు మీకు చాలా దగ్గరగా ఉంటూ కూడా మీ విజయాన్ని ఏమాత్రం భరించలేకపోతున్నారు. వాళ్ళు మీతోనే తింటారు, మీతోనే తిరుగుతారు, మీతోనే సమయం గడుపుతారు. కానీ మీరు నిజంగా సంతోషంగా ఉంటే వాళ్లకు బొత్తిగా నచ్చడం లేదు. మీరు కష్టపడి కూడబెట్టుకున్న డబ్బుతో ఒక కొత్త వస్తువు, ఒక కొత్త కారు లేదా బైక్ కొంటే వాళ్ళు బయటకు కంగ్రాట్స్ అని సంతోషపడినట్లు నటిస్తారు. మీరు ఇచ్చే స్వీట్లు కూడా తింటారు. కానీ లోపల మాత్రం వీడికి ఇదంతా ఎలా వస్తోంది అని కుళ్ళిపోయి బాధపడతారు. మీ పిల్లలు బాగా చదివి మంచి ఉద్యోగం సాధించినా లేదా మంచి మార్కులు తెచ్చుకున్నా వాళ్లకు తీవ్రమైన అసూయ కలుగుతోంది. మీ ఇంట్లో ఏదైనా పెళ్లి, గృహప్రవేశం లాంటి శుభకార్యం జరిగితే వాళ్ళు ముందుండి పనులు చేస్తున్నట్లు నటిస్తూనే, అందరికీ సేవలు చేస్తున్నట్లు కనిపిస్తూనే, బయటకు నవ్వుతూనే, లోపల మాత్రం ఇవాళ్లకు ఇంత అదృష్టం ఎందుకు దక్కింది, వీళ్ళకింత డబ్బెక్కడిది, వీళ్ళ సంతోషం ఎలా నాశనం చెయ్యాలి అని నిరంతరం ఆలోచిస్తూ మీ సంతోషంపై విషం చిమ్ముతున్నారు. అందుకే మన ప్రాచీన శాస్త్రాలు, పెద్దలు ఎప్పుడూ ఒక మాట పదే పదే చెబుతుంటారు. మన ఇంటి గుట్టు, మన సంపాదన, మన భవిష్యత్తు ప్రణాళికలు ప్రతి ఒక్కరికి చెప్పకూడదు అని. ముఖం చూసి బొట్టు పెట్టాలి, మనిషిని చూసి మాట చెప్పాలి అని ఊరికి అనలేదు. ముఖ్యంగా కర్కాటక రాశి వారు చాలా భావోద్వేగంగా ఉంటారు కాబట్టి ఎవరైనా కొంచెం ప్రేమగా, జాలిగా మాట్లాడితే చాలు కరిగిపోయి వాళ్ళని పూర్తిగా నమ్మేస్తారు. మనసులో ఉన్న బాధ అంతా, మీ ప్లాన్స్ అన్నీ పూసగుచ్చినట్లు చెప్పేస్తారు. కానీ ఈ ప్రస్తుత కాలంలో, ఈ స్వార్థపూరితమైన కలియుగంలో మీ రహస్యాలను ఇలా అందరికీ చెప్పడం ప్రాణాంతకమైన ప్రమాదకరం. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మీ మంచిని కోరుకునేవారు కాదు. కొందరు మీ సానుభూతిని క్యాష్ చేసుకోవాలని చూస్తుంటారు. మరికొందరు మీ బలహీనతల్ని తెలుసుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బ కొట్టాలని చూస్తుంటారు. కొంతమంది కర్కాటక రాశి వారు ఇటీవల డబ్బు విషయంలో కూడా తీవ్రంగా మోసపోయారు. మీరే గమనించుకోండి. మీ కష్టార్జితాన్ని ఎవరినో నమ్మి, వారి కన్నీళ్లు చూసి జాలిపడి అప్పుగా ఇచ్చారు. వారు మీ కాళ్ళు పట్టుకొని బ్రతిమాలితే మీ మనసు కరిగిపోయింది. కానీ ఇప్పుడు ఆ డబ్బు తిరిగి పొందలేక వాళ్ల చుట్టూ మీరు చెప్పులరిగేలా తిరగాల్సి వస్తోంది. అడిగితే వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు, మీకే ఎదురు చెడుతున్నారు. కొందరికైతే ఇంట్లోనే డబ్బు అసలు నిలవడం లేదు. నెల జీతం లేదా వ్యాపారంలో లాభం ఎంత వచ్చినా అది చేతికి అందిన మరుక్షణమే అనవసరమైన, ఊహించని ఖర్చులు ఇంట్లో పుట్టుకొస్తున్నాయి.
ఆసుపత్రి ఖర్చులు కావచ్చు, వాహన మరమ్మతులు కావచ్చు, లేదా ఇంకేదైనా వస్తువు పాడవడం వల్ల వచ్చే నష్టం కావచ్చు. సంపాదన 10 రూపాయలుంటే ఖర్చులు 100 రూపాయలవుతున్నాయి. దీనికి కేవలం మీ అదృష్టం బాగా లేకపోవడం కాదు సుమా, మీ చుట్టూ అలముకున్న ఈ నెగిటివ్ వైబ్రేషన్స్, ఆ నరదిష్టి కూడా ప్రధాన కారణం. లక్ష్మీదేవి ప్రశాంతంగా ఉన్న ఇంట్లోనే నిలుస్తుంది. మీపై పడుతున్న నెగిటివ్ ఎనర్జీ వల్ల ఇంట్లో అశాంతి ఏర్పడి తద్వారా లక్ష్మీ కటాక్షం లోపిస్తుంది. మరి ఇంత నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మనల్ని మనం, మన కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలి అన్న సందేహం మీకు రావచ్చు. దీని గురించి మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఎంత పెద్ద చీకటినైనా ఒక చిన్న దీపం పారద్రోలినట్లు మన సనాతన ధర్మంలో దీనికి ఎన్నో అద్భుతమైన, అత్యంత సులభమైన పరిహారాలు చెప్పబడ్డాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలి అనేది చాలా స్పష్టంగా, వివరంగా చెప్తాను. శ్రద్ధగా విని పాటించండి. ముందుగా ప్రతి మంగళవారం లేదా శుక్రవారం సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో మీ ఇంటి ముందు ఒక నిమ్మకాయతో దృష్టి తీసి బయటపడేయండి. నిమ్మకాయను 4 ముక్కలుగా కోసి అందులో కొంచెం కుంకుమ, పసుపు వేసి ఇంటి 4 మూలలా గుమ్మానికి చుట్టూ 3 సార్లు కుడివైపుకి, 3 సార్లు ఎడంవైపుకి తిప్పి ఎవరూ తొక్కని చోట లేదా చెత్తకుండీలో పడేయండి. నిమ్మకాయకు నెగిటివ్ ఎనర్జీని గ్రహించే అద్భుతమైన శక్తి ఉంది. ఇది ఇంటిపై పడిన కనుదిష్టిని తక్షణమే గ్రహిస్తుంది. అలాగే ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల సమయంలో దీపం తప్పకుండా వెలిగించండి. ఇల్లు చీకటిగా ఉంచకండి. సంధ్యా సమయంలో ఇంట్లో దీపం లేకపోతే దరిద్ర దేవత ప్రవేశిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. దీపం వెలిగించిన తర్వాత ప్రశాంతంగా దేవుడి ముందు కూర్చుని ఓం నమో నారాయణాయ లేదా ఓం నమః శివాయ లేదా హనుమాన్ చాలీసాను కనీసం 21 సార్లు జపించండి. దైన నామస్మరణతో ఉత్పన్నమయ్యే పాజిటివ్ ఎనర్జీ, ఆ వైబ్రేషన్స్ ఏ నెగిటివ్ ఎనర్జీనైనా తరిమి కొడుతుంది. ఇంకొక అద్భుతమైన, అతి ముఖ్యమైన పరిహారం కల్లుప్పు అంటే రాక్ సాల్ట్ వాడటం. ప్రతి శనివారం మీ ఇల్లు తుడిచే నీళ్లలో కొద్దిగా కల్లుప్పు మరియు చిటికెడు పసుపు వేసి ఇల్లు మొత్తం శుభ్రంగా తుడవండి. ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని కోసేసే శక్తి ఉంటుంది. అలాగే మీ ఇంట్లో ఒక చిన్న గాజు బౌల్లో కొద్దిగా కల్లుప్పు వేసి ఎవరికీ కనిపించని ఒక మూలలో, ముఖ్యంగా హాల్లో లేదా బెడ్రూమ్లో పెట్టండి. ఆ ఉప్పు గదిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తనలోకి పీల్చుకుంటుంది. ప్రతి వారం శనివారం రోజున ఆ పాత ఉప్పును సింకులో లేదా పారే నీటిలో పారబోసి మళ్ళీ కొత్త ఉప్పును ఆ బౌల్లో పెట్టండి. ఇలా వరుసగా కొన్ని వారాలు చేస్తే నెగిటివ్ ఎనర్జీ క్రమంగా మీ ఇల్లు విడిచి పూర్తిగా వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే మీ రహస్యాలు కాపాడుకోవడం అత్యంత ముఖ్యమైన పరిహారం. ఈ రోజు నుండి ముఖ్యంగా రాత్రి వేళల్లో మీ సమస్యలను, మీ భవిష్యత్తు ప్లాన్లను, మీరు కొనబోయే వస్తువుల గురించి అనవసరంగా ఎవ్వరికీ చెప్పకండి. మీకు ఎంత దగ్గరి వారైనా సరే మీ ఆర్థిక విషయాలు పూర్తిగా చెప్పద్దు. నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. విజయం సాధించిన తర్వాతే ప్రపంచానికి తెలియనివ్వండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కాబట్టి మీ జాతకంలో చంద్రుణ్ణి బలపరుచుకోవడానికి ప్రతి సోమవారం శివాలయాన్ని సందర్శించి శివునికి పాలాభిషేకం లేదా జలాభిషేకం చేయండి. శివయ్యను దర్శించుకుంటే సకల గ్రహదోషాలు తొలగిపోతాయి. వీలైతే మీ కుడి చేతికి ఒక వెండి కడియన్ లేదా వెండి ఉంగరం ధరించండి. వెండి చంద్రునికి ప్రతీక. ఇది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి, భావోద్వేగాలను నియంత్రించడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా, ఏకాగ్రతతో వినండి. మీపై దుష్టదృష్టి పెట్టిన వ్యక్తుల గురించి జ్యోతిష్య శాస్త్రం, గోచార గ్రహస్థితుల ప్రకారం కొన్ని సంకేతాల రూపంలో వారి పేర్ల మొదటి అక్షరాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక విషయం గమనించాలి. అందరి జీవితాల్లో ఒకేలా కాకపోయినా మెజారిటీ కర్కాటక రాశి వారికి ఈ అక్షరాలతో మొదలయ్యే పేర్లు ఉన్న వ్యక్తులతో ప్రస్తుతం బలమైన నెగిటివ్ ఎనర్జీ వస్తుందని సంకేతాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా సా, రా, మా, కా, పా అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు ఉన్నవారితో మీరు ఈ మధ్యకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సా అక్షరంతో పేరు మొదలయ్యేవారు మీతో చాలా తీయగా మాట్లాడతారు. మీ ప్రతి విషయంలో సలహాలిస్తున్నట్లు నటిస్తారు. మీ శ్రేయోభిలాషులా ఫోర్స్ కొడతారు కానీ వెనక మీ గురించి ఇతరుల దగ్గర చెడుగా ప్రచారం చేస్తారు. వీరికి మాటల గారడి చాలా బాగా తెలుసు. రా అక్షరంతో నేమున్న వీరికి మీ ఆర్థిక ఎదుగుదల, మీ హోదా చూస్తే విపరీతమైన అసూయ. మీరు ఎంత అప్పుల్లో ఉన్నారో, మీకు ఎన్ని కష్టాలున్నాయో తెలుసుకోవాలని వీరికి ఎప్పుడూ కుతూహలం. మీరు ఏడుస్తుంటే వీరు ఆనందిస్తారు. మా అక్షరంతో మొదలయ్యేవారు కుటుంబ సభ్యులు లేదా దగ్గరి బంధువులు కావచ్చు. బయటకు కుటుంబం పట్ల అంతులేని ప్రేమ నటిస్తారు, కానీ లోపల మీతో తీవ్రమైన పోటీతత్వం కలిగి ఉంటారు. మీకంటే వాళ్లే ఎప్పుడూ ముందు ఉండాలని తహతహలాడుతుంటారు. కా అక్షరం గలవారు మీ వెనక మిమ్మల్ని తీవ్రంగా విమర్శించే రకం.
మీ కష్టాన్ని ఏమాత్రం గుర్తించరు సరికదా, దాన్ని చిన్న చూపు చూస్తారు. మీరు ఎంత మంచి చేసినా అందులో ఏదో ఒక తప్పు వెతుకుతారు. ఇక పా అక్షరంతో పేరున్నవారు చాలా అమాయకంగా నటిస్తారు. మీ సానుభూతిని పొంది మీ ద్వారా లాభపడి మీ డబ్బో వస్తువో తీసుకుని ఆ తర్వాత మీ ఇంటి గుట్టు రచ్చ చేస్తారు. ఈ అక్షరాలు విన్న తర్వాత చాలామందికి ఒకే వ్యక్తి గుర్తుకు రావడం యాదృచ్ఛికం కాదు. ఖచ్చితంగా మీ మనసులో ఎవరో ఒకరి పేరు మెదిలే ఉంటుంది. అయితే ఇక్కడ మీరొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ అక్షరాలున్న వారిని వెంటనే మీ శత్రువులుగా చూడమని, వారితో ముఖాముఖి గొడవ పడమని నేను చెప్పడం లేదు. అది సరైన పద్ధతి కూడా కాదు. కానీ మీ వ్యక్తిగత రహస్యాలు, మీ భవిష్యత్తు ప్లాన్లు, మీ ఆర్థిక సంబంధిత వ్యవహారాలు, కుటుంబ విషయాలు మాత్రం వీరికి వీలైనంత వరకు చెప్పకండి. ఒకవేళ వాళ్ళు పదే పదే అడిగినా ఏదో సాకు చెప్పి దాటవేయండి. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. వారిని మీ ఆత్మలోకి, మీ వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించనివ్వకండి. ఎవరు నిజంగా మీ మంచిని కోరుకుంటున్నారో, ఎవరు కేవలం నటిస్తున్నారో కాలక్రమేణా అతి త్వరలోనే భగవంతుడు మీకే స్పష్టంగా వారి అసలు రంగు ఆధారాలతో సహా చూపిస్తాడు. అప్పటి వరకు మీరు మౌనంగా, అప్రమత్తంగా ఉండటమే మీకు శ్రీరామరక్ష. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ వీడియోను ఇప్పుడు చూస్తున్న కొందరు కర్కాటక రాశివారు ఇప్పటికీ తమ మనసులో ఎవరో ఒకరి గురించి బలంగా ఆలోచిస్తున్నారు. అవును కదా, ఈ లక్షణాలు ఫలానా వ్యక్తికి సరిపోతున్నాయి కదా, నేనిన్నాళ్ళు వారిని గుడ్డిగా నమ్మాని అని మీకు మీ మనసులో గట్టిగా అనిపిస్తోందా? అయితే మీ అంతరాత్మిచ్చే ఆ సంకేతాన్ని దయచేసి నిర్లక్ష్యం చేయకండి. దేవుడు మనకు ఏ రూపంలోనో ప్రత్యక్షమై చెప్పడు, మనకు ముందే కొన్ని సూచనలిస్తాడు. ఇలాంటి వీడియోల ద్వారా, మాటల ద్వారా, పరిస్థితుల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తాడు. ఆ భగవంతుడు మీ చేతిని పట్టుకుని నడిపిస్తున్నాడు. వాటిని అర్థం చేసుకున్న వాళ్ళు, అప్రమత్తమైన వాళ్ళు మాత్రమే రాబోయే ప్రమాదాల నుంచి, మోసాల నుంచి సురక్షితంగా బయటపడతారు. మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి, అది ఎప్పుడూ అబద్ధం చెప్పదు. కర్కాటక రాశివారు ఈ తాత్కాలిక పరిస్థితులను చూసి ఏమాత్రం భయపడాల్సిన, అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రహాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కాలం మారుతుంది. చీకటి తర్వాత వెలుగు రావడం ఎంత సత్యమో, కష్టాల తర్వాత సుఖం రావడం కూడా అంతే సత్యం. మీ రాశిపై దైవ కటాక్షం ఎల్లప్పుడూ బలంగా ఉంది. మీరు ఎవరికో చేసిన మేలు పుణ్య రూపంలో మిమ్మల్ని కాపాడుతుంది. ఇప్పుడు మీరెదుర్కొంటున్న ఈ కష్టకాలం, ఈ మానసిక ఒత్తిడి ఎక్కువ రోజులుండదు. ఇది కేవలం ఒక పరీక్షా సమయం మాత్రమే. మీరు భగవంతుడిపై పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి నీతిగా, నిజాయితీగా మీ ధర్మం మీరు నిర్వర్తిస్తూ ముందుకు వెళితే, మీకు హాని చెయ్యాలని చూసిన వాళ్లే, మీపై అసూయపడిన వాళ్లే చివరికి తమ కర్మ ఫలితాన్ని తామే అనుభవించి మీ జీవితం నుండి శాశ్వతంగా దూరమవుతారు. మీ అదృష్టం మళ్లీ మెల్లగా, మరింత బలంగా తిరిగి ప్రారంభం కాబోతోంది. జ్యోతిష్య శాస్త్రపరంగా గ్రహగతులు మీకు అనుకూలంగా మారుతున్నాయి. ముఖ్యంగా వచ్చే కొన్ని వారాలలో, అంటే రాబోయే మాసాలలో మీరు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఒక గొప్ప శుభవార్త కూడా వినే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఎప్పటినుంచో ఆగిపోయిన పనులు మళ్లీ ఊపందుకుంటాయి. మీరు పోగొట్టుకున్న డబ్బు లేదా కీర్తి ప్రతిష్టలు మళ్లీ మీకు దక్కుతాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మీ ఇంట్లో పాత ప్రశాంతత తిరిగి వస్తుంది. కాబట్టి కర్కాటక రాశివారు ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి ఒక దృఢమైన నిర్ణయం తీసుకోండి. మీ జీవితాన్ని, మీ కష్టసుఖాలను అందరికీ చెప్పడం, ప్రదర్శించడం తగ్గించండి. మీ విజయాన్ని నిశ్శబ్దంగా, ఎవరికీ తెలియకుండా నిర్మించండి. భగవంతుడిపై అచంచలమైన నమ్మకం ఉంచండి. నేను పైన చెప్పినట్లుగా మీ ఇంట్లో ప్రతిరోజు దీపం వెలిగించండి. ఉప్పు నీటితో ఇల్లు శుభ్రం చేసుకోండి. మీ మనసును ఉక్కులా బలంగా ఉంచుకోండి. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, దుష్టదృష్టి ఎంత బలంగా ఉన్నా, మీలోని దైవశక్తి ముందు, మీ ఆత్మవిశ్వాసం ముందు అవి ఏవీ నిలబడవు. మీరు అనుకున్న లక్ష్యాలను మీరు తప్పకుండా సాధిస్తారు. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ నిజ జీవితానికి దగ్గరగా ఉండి, మీకు ఏమాత్రం ఉపయోగపడినా, మీ మనసుకు ఊరట కలిగించినా తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లే ఈ సమాచారం మరింత మంది కర్కాటక రాశి వారికి చేరుతుంది. వారికి కూడా మేలు జరుగుతుంది. కామెంట్ సెక్షన్లో భక్తితో జై శ్రీరామ్ లేదా ఓం నమఃశివాయ అని రాయండి. మీ కామెంట్స్ అన్నీ నేను చదువుతాను. ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, స్నేహితులతో ఈ వీడియోను తప్పకుండా వాట్సాప్ మరియు ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. మీకు భవిష్యత్తులో ఎలాంటి రాశిఫల వీడియో కావాలో లేదా ఇంకేదైనా జ్యోతిష్య, వాస్తు సమస్యల గురించి తెలుసుకోవాలనుకుంటే దయచేసి కామెంట్లో తెలపండి. మీ సూచనల మేరకు మరొక అత్యంత ఆసక్తికరమైన, మీకు ఉపయోగపడే ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.
అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ మంచి జరగాలని, అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.